రేవంత్ రెడ్డి బూతులు ఎథిక్స్ కమిటీకి కనిపించవా? కాంగ్రెస్ నేతలపై వేముల ప్రశాంత్ రెడ్డి ఫైర్. ఏమన్నారో మీరే చూడండి. దానం నాగేందర్ గారు నిండు శాసనసభలో ఏమన్నారో ఒకసారి చూడండి. ఊసుకోవాలి బయట కూడా తిరగాలి కొడుకా మేము కానీ ఏమనుకుంటున్నారా మీరు? తోలు తీస్తా కొడుక ఒక్కొక్కంది తోలు తీస్తా ఒక్కొక్కంది చెప్తున్నా తోలు తీస్తా ఏమరే బయట కూడా తిరగని అని చెప్తున్నా నేను. దానం నాగేందర్ గారు ఒక రౌడీలా బీఆర్ఎస్ సభ్యులను బెదిరిస్తే మరి అది ఏంది? కాంగ్రెస్ ఎథిక్స్ అది? తోలు తీస్తా కొడుక బయటకు తిరగనియ మిమ్మల్ని మూసుకోరా ఇట్లా నీ అమ్మ. మరి ఈ భాష ఏ ఎథిక్స్ కిందకి వస్తాయి? నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా. ఇది కనిపిస్తలేదా? ఇంత అన్యాయంగా ఇంత ఘోరంగా ఒక్కడు కాదు, ఇంకా ఏమన్నారో చూడండి. సామేల్ గారు ఏమన్నారో చూడండి. కత్తుల కోలాడతాం బిడ్డ కబర్దార్. ఏమనుకుంటున్నావు? మా పరికత్తులు లేసేనుకో నీ గడికి ఏమైనా కడతామని చెప్తామని చెప్తున్నా. నిండు శాసనసభలో సామేల్ గారు కత్తులు కోలాటమాడతాయి, మా 10 కత్తులు లేచినాయనుకో అని మాట్లాడితే ఈ ఎథిక్స్ కమిటీ నిద్రపోయిందా అని చెప్పి అడుగుతున్నా నేను. ఎథిక్స్ కమిటీ నోరు మూగపోయిందా అని అడుగుతున్నా నేను. కత్తులతో పొడిచి చంపేస్తాము, కత్తులతో తల నరికేస్తాము అని నిండు శాసనసభలనే మాట్లాడుతుంటే, అది కూడా ఎవరినో కాదు, ఇంకా సభ్యులనే, అక్కడున్న సభ్యులనే. ఒక ఆయనేమో నోరు మూసుకోరా నీ అవ్వ బయట తిరిగానయ్యా అని ఒక ఆయనేమో కత్తులు తెగుతాయి కత్తుల కోలాటం అని ఒక ఆయన. ఇంకా చూడండి, శంకర్ గారు, పొంగులేటి గారు ఏదో మాట్లాడుతుంటే శంకర్ గారు వెనకాల నుండి ఏమంటున్నాడు చూడండి. అగో రౌండ్ చేసి చూడండి. అగో అది ఏందండి? అది కనిపించలేదా ఎథిక్స్ కమిటీ వాళ్ళకి? కళ్ళు ఎడబెట్టుకున్నారు ఎథిక్స్ కమిటీ వాళ్ళు. ఇంకా చూడండి, గౌరవనీయులు మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు. అగో ఏంటండి పొన్నం ప్రభాకర్ గారు? అగో అదేం సైగనండి? అదేందండి? అదేం ప్రవర్తన అండి? కనిపిస్తలేదా ఎథిక్స్ కమిటీకి? అట్లనే వీళ్ళందరికో దిక్కు. ఇంకా నా వీడియో లేదు. గౌరవనీయులు వేముల వీరేశం గారు, నాకు మిత్రుడే ఆయన మాట్లాడుతూ నన్ను గెలుకొద్దు, నాతో గెలికించుకోవద్దు అన్నమాట మాట్లాడిండు. ఇదేం భాష అండి? మరి ఇది ఎథిక్స్ కమిటీకి కనిపిస్తలేదా? ఇక వీళ్ళందరూ ఒక ఎత్తు. స్వయంగా ముఖ్యమంత్రి గారే మొత్తం తెలంగాణ సమాజం చూసింది. ఆయన వాడిన భాష, ఆయన బాడీ లాంగ్వేజ్. ముఖ్యమంత్రి అంటే ఒక హుందాగా వ్యవహరించాల్సినటువంటి వ్యక్తి ఒక వీధి రౌడీల అసెంబ్లీలో ప్రవర్తన చేసిన సంగతి తెలంగాణ సమాజం మర్చిపోదు. ముఖ్యమంత్రి గారు స్వయంగా ఏమన్నారో చూడండి. మా దగ్గర కూడా కండలు తిరిగిన వాళ్ళు ఉండరు అధ్యక్ష. తిరిగేసి ఆమె బోర్లేసి కొట్టనికి ఒక్కటేసారి తిరిగేసి కొట్టనికి ఉన్నారు అధ్యక్ష. ముఖ్యమంత్రి గారేమో
మా దగ్గర కండలు తిరిగినోడు ఉన్నాడు, తిరిగేసి బోర్లేసి కొడతారు. ఒకటేసారి తిరిగేసి బోర్లేసి కొడతాడట. అసెంబ్లీలో మాట్లాడతాడు ముఖ్యమంత్రి, సభా నాయకుడు. ఏం సంకేతం ఇస్తున్నారు ఇది? ముఖ్యమంత్రి మాట్లాడచ్చు, తిరిగేసి బోర్లేసి పండబెట్టి కొడతా అని మాట్లాడచ్చు. ఏ రాజ్యాంగం నేర్పిన ఎథిక్స్ ఇది ముఖ్యమంత్రి గారికి? కనిపించవు, ఏవి ఎథిక్స్ కమిటీకి కనిపించవు. ఇంకా ఏమన్నాడు చూడండి ముఖ్యమంత్రి. आप क्या होने वाले कैसे होने वाले पता नहीं है. जो बड़वे को यहाँ भेज दिए, बड़वों को कौन संभालना? ऐसे बड़वों को क्यों इधर लेगा के छोड़ दिए? समझाओ उन लोगों को, सिखाओ मुख्यमंत्री कुछ उन लोगों को. यहाँ ముఖ్యమంత్రి గారు బడివే అంటాడట అసెంబ్లీలో. సహచర శాసనసభ్యుడిని బడివే. పాపం ఉర్దూ మంచిగా అర్థమవుతుంది కదా అక్బరుద్దీన్ గారికి. తల పట్టుకుంటున్నాడు, చూస్తున్నారు మీరు ఆడ. ముఖ్యమంత్రి గారు భాష చూసి అక్బరుద్దీన్ గారు పాపం సీనియర్ సభ్యుడు ఆయన, ఇదేం కర్మరా బాబు అని తల పట్టుకుంటున్నాడు ఆయన. ఇదేది బడివే అన్నది? సహచర శాసనసభ్యుని ముఖ్యమంత్రి బడివే అన్నది, అక్బర్ గారు తల పట్టుకున్నది ఏం కనిపించలేదా అండి ఎథిక్స్ కమిటీ సభ్యులకి, ఎథిక్స్ కమిటీకి? ఇంకా ఏమన్నాడు చూడు. ముసుగేసుకొని వస్తే ముసుగు ఊడవికి బట్టలు గుడ్డలు ఊడదీసి కొడతా అని చెప్తున్నా నేను. అవ. తమాషా చేయొద్దు. ముఖ్యమంత్రిగా ఉండి జర్నలిస్టులు నట ఆ మాట అన్నది ఎవరినన్నా తప్పే. ముసుగు తీసి గుడ్డలు తీసి కొడతా అట. ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో ఒక మహిళా జర్నలిస్ట్ని పట్టుకొని ఎవరినన్నా తప్పే, గుడ్డలు ఊడదీసి కొడతా అని ముఖ్యమంత్రి గారు అనొచ్చా? ముసుగు తీసి గుడ్డలు ఊడదీసి కొడతా, ఇదెక్కడ మరి ఎథిక్స్? ఇంకా చూడండి, మా సీనియర్ శాసనసభ్యులు సబితమ్మ గారి గురించి ఇక్కడ ఉండి చెప్పి ఇక్కడ ముంచే అక్కడికి తేలిండ్రు. ఆ అక్కల మాటలు విన్నాడు అనుకో జూబ్లీ బస్ స్టాండ్ లో కూర్చోవాల్సి వస్తుంది అధ్యక్ష. అందుకే మా సీనియర్ శాసనసభ్యురాలు హోంమంత్రిగా పనిచేసినారు, విద్యాశాఖ మంత్రిగా పనిచేసినారు. సబితమ్మ గారిని ఉద్దేశించి ఆ మాటలు ఆమె నమ్మితే జూబ్లీ బస్ స్టేషన్లో అడుక్క తినాల్సి వస్తుందని చూపిస్తున్నాడు ఇట్లా ఒక ముఖ్యమంత్రి. నేను డిమాండ్ చేస్తా ఉన్నా, ఈ ముఖ్యమంత్రినే ముందు ఎథిక్స్ కమిటీ ముందుకు పిలవాలి. ఫస్ట్ పిలవాల్సింది ఆయన్నే. ఇక ఇప్పుడు నైతిక విలువలంటే అందరికీ ఒక రకంగానే వర్తించాలి. కౌశిక్ రెడ్డికి ఒక తీరుగా, ముఖ్యమంత్రికి ఒక తీరుగా, దానం నాగేందర్కి ఒక తీరుగా, సామేల్ గారికి ఒక తీరుగా, ఇట్లా ఎవరికి వాళ్ళతో విడివిడిగా కాదు కదా. కౌశిక్ రెడ్డికి ఏ నిబంధనలు, ఏ రూల్స్ వర్తిస్తాయో వాళ్ళకు కూడా అదే రూల్స్ వర్తించాలి. అప్పుడే దాన్ని ఎథిక్స్ కమిటీ అంటారు. లేకపోతే అది పొలిటికల్ కమిటీ అవుతుంది తప్ప ఎథిక్స్ కమిటీ కాదు అది.